మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందన మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి భారతదేశ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తుంది. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తుంది. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి ప్రతి చేతబడి చలంగి మంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నజరుడైన బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే థ్యాంక్ యూ లార్డ్ ప్రతి బలహీన పరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నారూపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీన పరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్ కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఆమేన్. చిన్నపిల్లల వారి చదువులు ఉన్నతమైన భవిష్యత్తుల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఆమేన్. ఓ థ్యాంక్ యూ లార్డ్ భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఆమేన్. ఊరా కల మాందర శకదర కొల బరబల మాందర గల బరబ రిబల బరబర శబదర గరబల మాందర గలబ సేవకుల వారి పిల్లల విశ్వాసుల వారి బిడ్డల జీవితాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఓ కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్ అనేక నూతన ఆత్మల రక్షణార్థమైన మానవ మనసును ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీన పరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్ రీషకతల అపోస్తుల పిలుపు ప్రవక్త పిలుపు భౌతిక పిలుపు కాపరి పిలుపు స్వార్థ పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. దేవుని యొక్క దర్శనాలకు పిలుపులకు తలాంతులకు నైపుణ్యతలకు సామర్థ్యాలకు కృపావారులకు అభిషేకాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఒక దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. క్రీస్తు రాజ్య సరిహద్దును ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఉరాకల మాందర గల బరషికి తిరిగలబ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. దేవుని యొక్క పనిని ఆటంకపరిచే సనబలటు టోబి అస్ట్రోది అర్బి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఆమేన్. ఊరాండల గదర్ర గల బష కదర్ర గొల బరబరబు ఏక మనసు ఏక హృదయం ఏకాత్మతో ఆత్మీయత ప్రార్థన చేయకుండా ఆత్మీయ మెలుగు లేకుండా నిద్రమతి కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. శకదర్ర గల మాందర్ర గల బదర్ర గొల బబ బదర్రి గల బరబల బదర్ర గొల మషగడ గదర్ర గొల బదరే హే ఓలాండర గదర్ర గల బరిషికి తిరిగి గల బదర్ర గొల బరబదరి గల బౌ దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల సంఘాల సమారంభాల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రతి విధమైన సాధన విగ్రహ బలి బిడ్డలు ఎరిమి ఒకటి పది ప్రకారం బ్రగొట్టి నాశనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. విడుదల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఆమేన్. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఆమేన్. వెనకల చెవి గ్రహించుకుని మనసు చూడగల కన్నా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. రడగల బదర్రగల మషగద రగులబు పితరులను స్వస్థను స్వతంత్రించుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మను బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఆమేన్.
పొలాల్లో స్థలాలు సరిహద్దులను ఆక్రమించుకున్న మంత్రి విద్యలు వేదాంత శక్తి యజబెల ఆబెత్తడలు నిలబడిన నజరేయుని యేసునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆమేన్. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి విరిచివాడిని నుంచి లోపరుచుకొని ఇక్కడ నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆమేన్. ఆత్మీయత ప్రార్థనకు విరుద్ధంగా రూపమైన వర్ధమైన శాపనాలు బదులు పెరగకుండా వేస్తూ దుష్టి యొక్క అగ్ని బాణాలన్నిటి కూడా నజరేయుని యేసుక్రీస్తునామములో చల్లార్చి వేస్తున్నాను. ఆమేన్. మా ప్రాణాత్మదే ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమూహాలు ఓ ప్రాణాత్మదే ప్రతి ఒక్కరి చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటి మీద దాడి ఏది జరగకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొరిపెల రక్తం చేత కలవరిసిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేసిన అగ్నిగంచిన ప్రకారంగా జకరియా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలను నజరేయుని యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. ఆమేన్. శాఖత రకల మంద రగల బద రుగుల బద రగలబ అలాగే 3:10 ప్రకారం ఆకాశ వాక్యం వెప్పు నీ సన్నిధిలో యేసునామమున సన్నిధిలో విప్పబడును గాక. ఆర్థిక సంబంధమైన అభివృద్ధి నజరేయుని యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ మహిమేశ్వరుల ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. ఆమేన్. అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలమున మరిగిన యెషయా 45:3 ప్రకారం సన్నిధిలోకి విడుదల చేస్తున్నాం. సాధారణ దొంగిలించింది తిరిగి 700 నజరేయుని యేసుక్రీస్తు నామం పేరిట చెల్లించబడును. ఆమేన్. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడిన గగజనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చిన గాక. థ్యాంక్ యూ జీసస్. యెషయా 64:5 వచనాల ప్రకారం యేసు నామములో ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. రకల మంద రకల బషకత రుకుల మంద రకల బదరువు ఆమేన్. రకల బరబ సాందరగల బరబల బదరుగురు అనేక నూతన ఆత్మల పంటలు మేము యేసుక్రీస్తు నామములో ఈ సంవత్సరం కోయిదముగా. జీసస్ రడలకద రుకుల మస్సదగద రుకుల బరబు రకరకాల అన్య భాషలో మాట్లాడుతూ యుద్ధ ప్రార్థన ఎవరు మౌనంగా ఉండదు. ఎడతగిరి ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన జీవితాలకు వాక్యాన్ని సర్వ జీవితాలకు పరిశుద్ధాత్మ సహవాసానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆమేన్. నిర్లక్ష్యపు ఆత్మలు, అసూయ, ద్వేషపు, గర్వపు ఆత్మలు, మోసపూరితమైన ఆత్మలు, బలాత్కారపు ఆత్మలు, దొంగిలించే ఆత్మలు. థ్యాంక్ యూ లార్డ్. ఓ సమర్థన ఆత్మలను అతడు యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న యేసు రక్తం చేత విరిచివేస్తున్న ప్రతి వారికి కష్టార్జితాలకు అలాగే ఉద్యోగాలకు, వ్యాపారాలకు, భూఫలాలు, పశుఫలాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. 128 కీర్తన 2వ వచనం ప్రకారం ప్రతి ఒక్కరి కష్టార్జితం వారు అనుభవించుదురుగా. ఆమేన్. భూఫలాలు, పశుఫలాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆకాశమండమైన బలవంతుడికి భూమండమైన దురాత్మ అంధకార శక్తులు ప్రభావిస్తున్న ఆదేశాలు, సంకేతాలు, బంధాలు, సంఖ్యలు, నాడాలు, నిబంధనలు, ప్రమాణాలు, సంఖ్యలు యేసుక్రీస్తు నామమున రక్తం తెంచివేసిన రక్తం నామము 1:13 ప్రకారం కట్లని తెంచివేసిన ప్రజలు కట్టబడిన కట్లను తెంచివేసిన ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు 38 ప్రకారం నజరేయుని యేసుక్రీస్తు నామమున బిర్రగొడుతును. థ్యాంక్ యూ జీసస్. దైవ సంబంధమైన ఆ సంబంధాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆమేన్. బిడ్డల ఉన్నతమైన చదువులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆమేన్. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆమేన్. రబు షగు రబు లబు రబల మందర గల బర బల బర బర విశ్వాసులకు, కుటుంబాలకు, దైవ సేవకులు, కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. భయంకరమైన తలను పొందివారు బలహీనపరిచే చేతబడి శక్తిని ప్రబలంతటిని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ప్రతి ఒక్కరి మనసుల మీద దాడి చేసే కృంగిదల కలిగించే మంత్రి విద్య చెల్లంగి ఆత్మల క్రియలు నజరేయుని యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఆమేన్. శకతరకొల బరబదరు కొల బరబరబరదరు కొరబరు రగల బరబరబ ప్రతి ఒక్కరి అవయవాలు. థ్యాంక్ యూ లార్డ్. అరికాల మంది నడితులు, గుండె భాగాలు, ఉపరితిత్తులు, కాలభాగాలు, ముద్రపెట్టి నరాలు, కణాలు, తలభాగాలు, కాళ్ళలు, చేతులు, మెదడు భాగాలు, ఓ ప్రతి నరాలు ఓ థ్యాంక్ యూ లార్డ్. వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు అనారోగ్యాన్ని కలిగించాలని చేసే మంత్రి విద్య బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడి క్రియలు ఎక్కడ ఎవరి జీవితం ఏర్పాటు చేయకుండా ఓ నజరేయుని యేసుక్రీస్తు నామమున నజరేయుని యేసుక్రీస్తు రక్తంలో నజరేయుని యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు నిస్సత్తువ చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. ఆమేన్.
Shakatara kala bara 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 shabadaru kala bara ba. Rabala bara 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 badaru kala bara 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 shakadaru kala bara ba. Rakala bara 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 shakadara kala bara badaru kala baru. సంగమ ద్వారా దేవుని మహిమను బయటికి రాని కూడా ఆటకు పరిచయం మంత్రి విద్య బలవంతులు నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాడు. ఆమేన్. థాంక్యూ జీసస్. యేసుక్రీస్తు రాకడికి ప్రతి ఒక్క నాయకుడు పరిచయబడిన కూడా ఆటకు పరిచయం మంత్రి విద్య బలవంతులు నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాడు. ఆమేన్. షాండర కదర గల బల బల బదరు గల బల 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 షబదర గల బల 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 జరగాల్సిన దేవుని పనులు నాటకు పరిచయం ప్రతి బంధ బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాడు. ఆమేన్. మేఘపట్టబడిన ధననిధులు ఆకాశం వాకిలు వెప్పబడి నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. షడగల బద రగల బద రగల బద రగల బద రగల బద రగల బద రగల బద మానసికమైన ఒత్తిడిని తీసుకొస్తున్నటువంటి మంత్ర విద్య బలవంతుడి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. షకర్ర బల బబ బద రగల శరీర సంబంధమైన బలహీనతలు తీసుకొచ్చే మంత్ర విద్య బలవంతుడి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. ఆమేన్. షకతర కల బర 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 దరుగుర బర 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 బు రకల బర 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 ఓ పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. వెనకల చెవి గ్రహించుకునే మనసు చూడగల కానీ ఆటంకపరిచే ఆత్మీయ మనోనేత్ర వెలిగించమని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఆమేన్. Thank you, Holy Spirit. దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన తలంపులు ఉద్దేశాలు నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్నాం. షబల బర బర రగల మాందర షకత రగల మాందర రగల బద రగల రబల బద రగల బద జీవం కలిగిన దేవుని సన్నిధిని మహిమను ప్రసన్నత వెలుగున నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్న. ఆమేన్. షబబబబ రబల బర బల బర బల బద రగల బర బల బర రబల బర బర సాతానిక కుతంత్రాలు కుయుక్తులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాశనం చేసిన దేవుని అగ్ని చేత కాల్చివేసిన ఆమేన్. షకత షబల బర 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 లాండర గద రగల బర 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 ఉన్నతమైన దేవుని పిలుపుని నిర్లక్ష్యపరిచే మంత్ర విద్య బలవంతుడి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. ఆమేన్. రామందర గలబదరు గలబర బదరు గలబల బదరి గలబర షకత రగల బర బదర గలబదరి గలబర బర దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా ప్రకటించబడి నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. ఆమేన్. దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి విరోధంగా ఏర్పాటు చేసే చీకటి అంధకార దురాత్మ మహిమ నలుగుదలి గిరి మానవ శక్తిని ప్రయోగం నజరేయుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తాం. దుష్టుని యొక్క పన్నాగాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నాశనం చేయబడును. ఆమేన్. నిస్సత్తు చేయబడును. ఆమేన్. నిర్వీర్యం చేయబడును. ఆమేన్. పరిశుద్ధాత్ముడా మీరు ఆదరినంత వరకు అధ్యక్షత వహించినారు. ఆమేన్. మమ్మల్ని బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాన్ని మీ చేతులుగా యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన షకతర కల బర బల బర బర బరు రకల మాందర షకతర కుల బరబు రాండల గదర గురుగుల బందర గల బషిగి తిరిగి అసాధ్యమైన నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు. నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును.
సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అయినది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగాను శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగాను సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతాను పైనకు జయమిచ్చును సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతాను పైనకు జయమిచ్చును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా శ్రమలు ఎదుర్కొనను ఏ మాత్రము నేను వెనుదిరుగాను శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగాను సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా
ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు శత్రుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా.
మాత్రము నేను వెనుదిరుగను. సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 అసాధ్యమైనది ఏమీ లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా. సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. ఆమేన్. సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా.
తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు 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 తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే
పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కు వెల్లడి అగుడుతో నీ వెలుగు కలుగులాగున సిలువ చోటన మరుగు చేసుకునే లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని నీ యొక్క సహాయం నిండుగా మాకు దయచేయి. మాట్లాడమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, తల్లిదండ్రులు పిల్లల్ని శపించేలాగా మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా పనిచేస్తాయి, ఇలా తల్లిదండ్రుల నోటి మాటల ద్వారా శాపనార్థాలు పిల్లల జీవితాల్లోకి వచ్చి వారి జీవితాల్లో ఎదుగుదల లేక, ఆశీర్వాదాలు లేక, దీవెనలు లేక వారు నశించుకోవడానికి కారణమయ్యేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎలా నాశనించారు. ఆమేన్. నేటి దినాల్లో మనం చూసినట్లయితే అనేక మంది పిల్లల జీవితాల్లో కేవలం తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చినటువంటి మాటలు వారి జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా అడ్డగిస్తాయి అనేది బైబిల్లోని మనం చూసినట్లయితే ఆ సత్యాలు మనకు అర్థమవుతాయి. మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా తల్లిదండ్రుల నోటిని శాపనార్థాలు పలికేలాగా వారి పిల్లల జీవితాలు ఆశీర్వాదాలు లేకుండా నాశనానికి నడిపిస్తాయి అనేది బైబిల్ వాక్కులను మనం చూసినట్లయితే, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎప్పుడైనా సరే మన నోట నుండి వచ్చే మాటలు ఇతరులకి ఏం తీసుకురావాలంటే మేలును తీసుకురావాలి. తల్లిదండ్రులు మాట్లాడే మాటలు కూడా పిల్లల దగ్గర ఎలా ఉండాలంటే మేలుకరంగా ఉండాలి. ఆమెను చేద్దాం. మనం మాట్లాడే మాటలు కూడా ఇతరుల దగ్గర ఎలా ఉండాలంటే మేలు. ఇతరులకి మేలు చేయలేని స్థితిలో ఆ మాట రాకపోతే మాట్లాడకుండా మౌనం ఉన్నాం. ఆమె చెప్పు. క్రీస్తు మన హృదయాల్లో దుర్భాషలు అనేవి మాట్లాడేందుకు ఎవరూ తెగించలే. గట్టిగా ఆమె చెప్పు. హల్లెలూయా. వినేవారికి ప్రయోజనం కలిగే విధంగా మనం చెప్పేది చేసేది ప్రతిదానికి మనం ఇతరులకి ప్రయోజనం కలిగే విధంగా మనం మాట్లాడే మాట ఉండాలి. వారిని కించపరిచేలాగా, వారిని బలహీనపరిచే విధంగా మన మాట ఉండకూడదు. చేతనైతే నువ్వు చెప్పగలిగితే మనం ఒక మాట వాళ్ళని ధైర్యపరిచేదై ఉంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేదు అవతల వాళ్ళకి అసలు ప్రయోజనకరమైన మాట నీ నోటి నుంచి రానప్పుడు నోరు మాట్లాడకుండా తెరవకుండా ఉంటే మంచిది. ఆమె చెప్పాలి. మనం ప్రయోజనం ఇతరులకు కలిగేలాగా మనం చెప్పేది ఉండాలి, మనం చేసేది ఉండాలి. మనం ప్రతిదానికి ఇదే మన ఉద్దేశమై ఉండాలి. పిల్లల జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే మన మాటలు వారికి ప్రయోజనాన్ని తీసుకొచ్చేవిగా ఉండాలి, కానీ బలహీనపరిచే విధంగా ఉండకూడదు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో మాట్లాడే మాటల ద్వారా వాళ్ళు బలహీనలు అయిపోవడానికి కారణం ప్రతి దానికి వారి నోటి నుంచి వచ్చే పనులు మాటలన్నీ కూడా కించపరిచే మాటలు, బలహీనపరిచే మాటలే. గట్టిగా ఆమె చెప్దాం. ఎన్నడూ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఇతరులను దీవించాలి కానీ శపించకూడదు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి. ఏమనుంది 12వ అధ్యాయం 14లో రోమీలకు రాసినటువంటి పత్రిక? మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. మనల్ని హింసించే వారిని సైతం మనం ఏం చేయాలి? రాయబడింది దీవించాలి. గట్టిగా ఆమె చెప్పాం. కానీ ఎవరిని కూడా మనము హింసించే వారిని శపించకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. మనల్ని హింసించే వారిని వారి కొరకు మనము దీవెనగా మాట్లాడాలి, శపించకూడదు. గట్టిగా ఆమె చెప్పాం. వారికి చేసినట్టు నాకు చేసినట్టు నేను వారికి చేస్తాననే మాటలు మనకు రాకూడదు. ఆమె చెప్పాం. ఇది ఎంత కష్టమైనా మన నోటి నుండి వచ్చే మాట దీవెనకరంగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్పాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడెవడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆమేన్ చెప్దాం. మన నోటిని చెడ్డ మాటలు రాకుండా మన నాలుకనేమో కపటపు మాటలు
నాలుక నుండి చెడ్డ మాటలు రాకుండా, పలకకుండా, కపటపు మాటలు చెప్పకుండా పెద్దవాళ్ళని ఏం చేయాలంట? కాచుకోవాలని చెప్పబడింది. గట్టిగా ఆమె చెప్తాం. ఆమేన్. ఇది దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట. ఆమె చెప్పాలి. హల్లెలూయా. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఆమేన్. మనం జీవించాలని దేవుడు చెప్పిన రీతిలో జీవించకపోతే మంచి రోజులకు బదులుగా చెడ్డ రోజులు ఉంటాయి. నాలుక మంచి రోజులను తీసుకురాగలదు. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఊరు మంచిది. ఎందుకని అలా పోల్చబడింది? నోటికి ఊరికి అంత సంబంధం ఉంటుంది. గట్టిగా మంచిది. మంత్రి విద్య ఆత్మలో నాలుకను చెడు మాటలు మాట్లాడేలాగా, చెడు సంభాషణ చేసేలాగా ఉపయోగిస్తాయి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రుల్లో కోపం ఎక్కువైందండి. పిల్లల జీవితాల్లో పలికే మాటలు దారుణమైన మాటలు అన్నమాట. హల్లెలూయా. అది భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది. శాపం ఆపబడాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. శపించబడిన మాటలు ఈ తల్లిదండ్రుల నోటి నుంచి పిల్లలకి రాకూడదు. అది ఏ రీతిలోనైనా సరే ఎలాగైనా మన నోటిని మనం కాచుకునే వారమై ఉండాలి. తొందరపడి ఏ మాట మాట్లాడకూడదు. మన నోటికి అంత పవర్ ఉంది. ఆమేన్. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చదువు. ప్రసంగి 10:20. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు. శపించవద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును. రెక్కలు గలది సంగతి తెలుపును. గట్టిగా ఆమె చెప్దాం. మనసులో కూడా రాజుని ఏం చేయకూడదంట? శపించకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. నీ పడక గదిలో కూడా ధనవంతుల్ని, ఐశ్వర్యవంతులకి ఏం పెట్టకూడదంట? వారెలా అయిపోవాలి, వీరిలా అయిపోవాలి అనే మాటలు దేవుని ప్రజల నోటి నుంచి రాకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అసలు మన నోటి నుండి శాపపు మాటలే రాకూడదు. తల్లిదండ్రులు అనే కాదు, ఎవరి నోటి నుండి కూడా ఏ మాటలు రాకూడదు అంటే శాపించబడే మాటలు రాకూడదు. ఆత్మ సంబంధంగానే, శారీరక సంబంధంగానే, భౌతిక పరంగా అయినా కూడా తల్లిదండ్రులు అయినటువంటి వారి జీవితాలు, పిల్లల జీవితాల మీదకి ఏది రాకూడదంటే అసలు మన నోటి నుండి శపించబడిన వాక్కులు రాకూడదు. కలలో రాకూడదు, ఈలలో రాకూడదు. అసలు మన నోటి నుండి శాపం అనే మాటే పలకకూడదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయం 28 కూడా చదువు. 6:28. మిమ్మును శపించు వారిని దీవించుడి. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏం చేయాలంటే శపించబడిన వారి కొరకు దీవించాలి. ఈ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు ఏం చేస్తాయంటే శపించబడే మాకులతో వారి నోరులు నింపుతాయి. గట్టిగా తొందరపడి మాట్లాడే మాటలు నష్టాన్ని తీసుకొస్తాయి. గట్టిగా ఆమె చెప్తాను. అవి ఎంతో గాయాలు చేస్తాయి హృదయాలు. ఆమె చెప్పాలి. కాబట్టి నోరు జారితే తిరిగి తీసుకోలేరన్న సత్యాన్ని గుర్తుపెట్టుకుని ఎవరిని తోలనాడే మాటలు మాట్లాడుకుంటారు. అలాగే అందరినీ కూడా దీవించే మనసు మనకు ఉండాలి. ఈవెన్ మనల్ని ఇతరులు శపిస్తున్నా గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మనం చూడొచ్చు, చాలామంది మనం దేవుని పిల్లలం కాబట్టి మన నోటి నుంచి దీవెనకరమైన మాటలే రావాలి. శపించబడిన వాక్కులతో మన నోరు నింపబడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం శపించే వారం కాదు, దీవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. పిల్లలు కూడా తల్లిదండ్రులను శపించకూడదు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని శపించకూడదు. ఆమె చెప్పాలి. దేవుడు ఈ శాపాన్ని ఏమాత్రం కూడా ఎవరి జీవితాల్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మన కొరకు యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో శాపమయ్యాన్ని ఆ శాపం నుంచి విడుదల ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరిని కూడా ఏం చేయకూడదంటే శపించకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, ఎంత మాత్రం కూడా ఈ శాపపు మాటలు మన నోటి నుంచి రాకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. నేటి జీవితాల్లో మనం చూసినట్లయితే అనేక మంది పిల్లల జీవితాల్లో ఏ విధంగా ఈ బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే తల్లిదండ్రులు హల్లెలూయా శపించడం మరొక వ్యక్తి మీద చెడును కోరుకోవడం లాంటిది. శాపం ఎందుకు వస్తుంది? అవతల వ్యక్తి జీవితంలో మంచి జరగకూడదు, చెడు జరగాలని కోరుకోవడం. నీ నోటితో నీ పిల్లల్ని నువ్వు శపిస్తే నీ బిడ్డలకి చెడు జరగాలని కోరుకుంటున్నట్లే కదా. ఆమె చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు వారి పిల్లల జీవితాల్లో ఎలాంటి పలుకులు పలుకుతారు? నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఏమి కాదు, నువ్వు ఇలాగే ఉంటావు, నువ్వు అలాగే ఉంటావు. మంచిగా చెడు అది
సో చేతులారా వారి నోటితో వారే వారి పిల్లల గురించి ఏం పలుకుతున్నారంటే మంచి కోరుకోవట్లేదు, శాపనార్థాల రూపంలో ఈ మంత్ర విద్య ఆత్మలు చెడు కోరుకునేలా చేస్తాను. ఆమె చెప్దాం. వారి గురించి అబద్ధాలను వ్యాప్తి చేయడం, శపించడం అనేది గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏ విధంగానైనా సరే శపించడం అనేది ఖచ్చితంగా పాపమే. మంత్ర విద్యాత్మలు ఏ రీతిలో ప్రేరేపించినా సరే శపించడం అనేది మాత్రం పాపమే. బైబిల్ చెప్తున్న సత్యం అది. గట్టిగా ఆమె చెప్పాలి. లేఖనాలు నేరుగా మనతో మాట్లాడతాయి. హల్లెలూయా. మన నోటి నుండి ఎటువంటి చెడు మాటలు రాకూడదని పౌలు ఎఫెసీయులతో చెప్తున్నాడు, మనతోనే చెప్తున్నాడు. ఆమె చెప్తాం. ఎంత ఎక్కువగా మన నోటిని కాచుకుంటామో అంత ఎక్కువగా దేవుని యొక్క భద్రతను మనం చూడగలుగుతాం. ఈరోజు ఈ లాస్ట్ డేస్ లో అందరూ నోటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. విస్తారమైన మాటలు దోషం ఉంటుందని వాక్యం చదివిస్తుంటే విస్తారమైన మాటలు మాట్లాడడానికి ఎక్కువ ఆస్కారం చూపిస్తున్నారు. ఆమె దేవుడే చెప్పాడు తన ప్రజల్ని ఎవరిని శపించు ఆదేశించు. గట్టిగా ఆమె చెప్పాలి. యాకోబులో కూడా, యాకోబు రాసిన పత్రికలో కూడా హల్లెలూయా, యేసుక్రీస్తు గుర్తు వారి మాటల్లో ఉందని, నోటి మాటల్లో ఉందని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆమె చెప్పాడు. మన నోటితోనే ప్రభువుని స్తుతిస్తాము, ఈ నోటితోనే ఏం చేస్తామని చెప్పాడు. స్తుతించడం ఈ నోటితోనే, శపించడం ఆ నోటితోనే అని మాట్లాడడం జరిగింది. ఆమె చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 9. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింపుము, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులు సేవింతుము. ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదును నీరును ఊర్నా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైన కాయన అటువల్లే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళను ఓరవు. ఆమె అదుపు లేని నాలుకగా వచ్చేటటువంటి ప్రమాదం ఎలా ఉంటుందో యాకోబు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆమె చెప్పారు. అదుపు లేని నాలుక ఎంత ప్రమాదకరమై ఉంటుందో పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ మాట్లాడుతాడు. ఇలా జరగకూడదు. ఒక నోటి నుండి స్తుతి, ఒక నోటి నుండి శాపం అనే మాటలు రాకూడదు. మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగానైనా నాలుగుని మలచగలవు. ఎక్కువగా శపించే మాటలు గట్టిగా ఆమె చెప్పారు. ఇలా జరగకూడదు, జరగవలసిన అవసరం కూడా లేదు, కానీ తరచుగానైనా జరుగుతూ ఉంటుంది. ఆమె చెప్పారు. కొందరు మనుషులు బయట పరిశుద్ధంగా ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారు? దురాత్మల్లో ఉంటారు. అదే మరి ఒక నోటి నుండి ఆశీర్వాదం, ఒక నోటి నుండి శపించబడిన మాటలు. ఆమె చెప్పడం. యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు మనం ఎలా స్తుతిస్తామో అదే నోటిని మరలా ఇతరులను శపించడానికి ఉపయోగించకూడదు. గట్టిగా ఆమె చెప్పడం. సృష్టి అంతటిలోనూ మనిషి నాలుకకు మాత్రమే 2 రకాల మూల స్థానాలు, 2 రకాల ప్రవాహాల మార్గాలు ఉన్నాయి. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఏదేమన్నా దేవుడు ఒకటే చెబుతున్నాడు, ఈ నోటి నుండి ఏ మాటలు పలకూడదని దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుని చిత్తంలోని ఆ పాపపు మాటలు మాట్లాడకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. శపించే మాటలు మన నోటి నుంచి రాకూడదు. విపరీతమైనటువంటి ఆ మాటల ద్వారా ఇతరుల్ని గాయపరిచే శాపనార్థాలు పెట్టకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ దేవుని పోలికగా పుట్టాము. ఎవరి పోలికలో పుట్టాం? కానీ సాతాను వాని పోలికలో శపించబడిన మాటల చేత గాయాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మంత్ర విద్యాత్మల ద్వారా శాపపు మాటలు పిల్లల మీద, అనేకుల మీద పలికేలా చేసే మంత్ర విద్యాత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. గట్టిగా ఆమె చెప్పు. ఆయన నాలుకను పదును ఉన్న కత్తితో పోల్చాడు యేసుక్రీస్తు ప్రభు. యాకోబు దేంతో పోల్చాడు? నాలుకని పదును గల 2 వైపుల పదును ఉన్న కత్తితో పోల్చాడు. అది ఒకటి దీవించడం, మరి ఒకటి శపించడం. ఒకవైపు పదునేమో దీవించడం, ఒకవైపు పదునేమో శపించడం. ఆమె చెప్తాం. ఈ కత్తి 2 చేయగలదు. గట్టిగా ఆమె చెప్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18-19 వచ్చాం. 15వ అధ్యాయం 18. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును.
నోటి నుండి బయటికి వచ్చినవి ఎక్కడి నుంచి? హృదయం నుండి బయటికి వచ్చినవి. ఇవే మనిషిని అపవిత్రపరచువని మీరు గ్రహింపరా? ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాటను మనం చూడొచ్చు. ఎలాంటి శాపనార్థాలు అనేవి ఏ విధంగా వస్తాయి, అపవిత్రమైన మాటలు మనిషి నోటి నుండి ఎలా వస్తాయి అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. గట్టిగా ఆమె హల్లెలూయా. సహజంగా మానవ హృదయం ఏంటో యేసు ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. మనిషి అన్న ప్రతివాడు భ్రష్ట స్వభావంతోనే పుడతాడు. దానిని సమయం వచ్చినప్పుడు అక్కడ ఇచ్చిన జాబితా, ఇక్కడ చెప్పిన జాబితాలో ఏదో ఒక పాపం లేక అనేక పాపాల రూపంలో అది బయటపడుతుంది, ఆ భ్రష్ట స్వభావం. హల్లెలూయా. ప్రవాహాలే ఎంత మురికివైతే వాటి ఉత్పత్తి స్థానం మన ఓట ఇంకెంత చెడ్డదో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆమె చెప్దాం. ఏది ఏమైనా మంత్రబీజ ఆత్మల ద్వారా మన హృదయం నుండి ఏ విధమైనటువంటి చెడు మాటలు, చెడు తలంపులు బయటికి తీసుకురాకూడదు, ఉండకూడదు లోన. ఆమె చెప్పాలి. ఆమె చెప్పాలి. అవి వాటికి ఏమాత్రం మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. ఆమె చెప్పాలి. అవి ఎంతో దారుణమైన పరిస్థితికి తీసుకెళ్తాయి అనేది వాస్తవం. గట్టిగా ఆమె చెప్పాలి. అవి ఎంతో దారుణమైన పరిస్థితి తీసుకెళ్తాయి కాబట్టి నోటి నుంచి ఎవరిని మనం శపించకూడదు. ఆమె చెప్పాలి. ఒక జోక్గా కూడా మనం ఇతరులని మనం కించపరిచి మాట్లాడాలి, తక్కువ చేసి మాట్లాడకూడదు. గట్టిగా ఆమె ఏం చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అది కూడా ఆ వ్యక్తి జీవితాల్లో ఎలా ఉంటుందండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని కానీ మీరు బూతులైనను, పోగిరి మాటలైన, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, పరిశుద్ధత అవసరము అని ఎఫెసీలకు దేవుని ప్రజలందరికీ పౌలు చెప్తున్న మాట. హల్లెలూయా. దేవుని ప్రజల నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. కొంతమంది నోరు తెరిస్తే పాపంతో కూడిన మాటలే వస్తాయి కానీ మంచి మాటలు రావు. ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. హల్లెలూయా. వ్యర్థపు మాటలు, చెడ్డ మాటలు, వెర్రి మాటలు, మరి శపించబడినటువంటి మాటలు, దూషణకరమైన మాటలు. హల్లెలూయా. ఇవన్నీ దేవుని చిత్తంలో లేనివి. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఇటువంటి మాటలు మీరు పలకకూడదు. హల్లెలూయా. ఏ విధంగా కూడా దేవుని ప్రజల్ని నోటి నుంచి ఇలాంటి మాటలు రానే రాకూడదు. గట్టిగా ఆమేన్. మన నోటి నుంచి వచ్చే మాటలు పరిశుద్ధమైనవి ఉండాలి, పవిత్రమైనవి ఉండాలి. మంత్రబీజ ఆత్మలకి రీలు దేవుని ప్రజల జీవితాల్లో అపవిత్రమైన మాటలు. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, ఉదయం లేచిన నుంచి రాత్రి అయ్యే వరకు పిల్లల జీవితాల్లో ఒక్క మంచి మాట మాట్లాడతారు. మన నోరే మన పిల్లలకి ఆశీర్వాదకరంగా మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు ఆ పిల్లల గురించి ఆశీర్వాదకరంగా? గట్టిగా ఆమె చెప్పాలి. ఎప్పుడు కొంతమంది తల్లిదండ్రులు నిరంతరం విమర్శిస్తూనే కూర్చుంటారు వాళ్ళ పిల్లల్ని. ఇది చాలా పెద్ద భయంకరమైనటువంటి శాపంగా మార్చబడుతుంది. తరచుగా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇతరులతో పోల్చడం ప్రమాదకరమైనటువంటి పాపం ఇది. చాలా మంది తల్లిదండ్రులు ఈ మంత్రబీజ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు విమర్శిస్తూనే కూర్చుంటారు. ఎదురింటి వారి పక్కింటి వారితో పోల్చి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చదువుతున్నారు చూడు, వీళ్ళు ఎలా చదువుతున్నారో చూడు. ఇది ఎంత భయంకరమైనటువంటి పాపమో తెలుసా? శాపమో. ఇతరులతో పోల్చి చూపించడం, గట్టిగా ఆమె చెప్పడం, విమర్శించడం. హల్లెలూయా. వారి పిల్లల్ని వాళ్ళ చేతులతో వారి నోటితో వారే అసమర్థులుగా చేస్తున్నారు ఆ పలుకుల ద్వారా. ఆమె చెప్పాలి. వాళ్ళు అంటూ ఉంటారు రోజు, ఇదిగో నువ్వు పలానా వాళ్ళలాగా చదువు లేకపోతున్నా, పలానా వాళ్ళలాగా ఉండలేకపోతున్నా, పలానా 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 అనేప్పటికీ వీళ్ళల్లో వాళ్ళకు ఏం ఫీలింగ్ వచ్చేస్తుందంటే తల్లిదండ్రుల మాట ద్వారా మేము అసమర్థులము, మేము అనర్హులము అనే భావంలోకి. ఈ మాటలు శాపాలాగా వారి జీవితాలు ఎలా పనిచేస్తున్నాయంటే పోల్చి పోల్చి ఇతరులను చూపిస్తున్నప్పుడు వీరి మనసు వారి మీదకి వెళ్తుంది. కాబట్టి వారిలాగా నేను చదవలేదు, నేను అనర్హులను, నేను అసమర్థమైన వ్యక్తి అంటే తల్లిదండ్రులే వారి నోటితో వారి ఇతరులతో పోల్చడం వల్ల వారి పిల్లల్ని విమర్శించి ఏం చేస్తున్నారని మంత్రబీజ ఆత్మల చేత ఆవరించబడి వారి పిల్లల్ని వారు తక్కువ చేస్తున్నారు, వారి పిల్లల్ని వారు అసమర్థులుగా చేస్తున్నారు, వారి పిల్లల్ని వారు అనర్హులుగా చేస్తున్నారు. దేనికి పనికి రాకుండా చేస్తారు. చదవడానికి పనికి రాకుండా చేసే తల్లిదండ్రులు ఉన్నారు. పనికి ఆ విధంగా విమర్శ చేసి మంత్రబీజ ఆత్మల చేత ఆవరించబడి ఉద్యోగాలకి పనికి రాకుండా పనిచేసేవాళ్ళు చూడు నీకంటే ఎక్కువ శాలరీ తీసుకొస్తున్నారు, వాళ్ళు నువ్వు చూడు ఏం చదివి ఏం తీసుకొస్తున్నావు.
శాలరీస్ కోసం కన్నారా పిల్లల్ని? గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే రకరకాల విషయాలు ఎన్నో శాపనార్థాలు పిల్లలు పెట్టి నిరంతరం విమర్శించడం. ఉదయం లేచిన కానీ పిల్లలు చూస్తే వీళ్ళ నోటి నుంచి వచ్చే మాటలన్నీ విమర్శ విమర్శ విమర్శ. నీకు చూడు ఎంత ఖర్చు పెడుతున్నామో మేము, నీకు చూడు మేము ఎంత ఖర్చు పెడుతున్నామో, రేపు ఏం చేస్తావో మమ్మల్ని నువ్వు అంటే ఖర్చు పెట్టడానికి కన్నా బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయంటే, వారిని నీకెంత ఖర్చు పెడుతున్నామో కొన్ని కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే మ్యానిపులేషన్ చేస్తున్నారు అన్నమాట పిల్లల జీవితాన్ని, శాపనార్థాలు. వీరి నిర్ణయాలు వాళ్ళ ప్రవర్తనని నియంత్రించేలాగా గట్టిగా ఆమె చెప్పాలి. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా అపరాధ భావాన్ని ఇంకా మనం చూసినట్లయితే ఇతర భావోద్వేగ వ్యూహాలను ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. నేను ఇదిగో నువ్వు ఇలా చేయకపోతే అలా గాయాలు తీసుకొచ్చే రకంగా మాట్లాడతారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు తల్లిదండ్రులు కొన్నిసార్లు వారి మాటల ద్వారా చెప్పించబడిన మాటల ద్వారా. ఆమె చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు పలికే మాటల ద్వారా, అసమర్థంగా మాట్లాడే మాటల ద్వారా, నిరుచాపు మాటల ద్వారా తల్లిదండ్రుల మాటలు విని వీరు ఏది చేయలేని పరిస్థితుల్లోకి వారి మాటలు వారి శాపాలు వాళ్ళని వెనక్కి లాగుతాయి. ఒక రకంగా అది బ్లాక్ మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటే భావోద్రేకంగా వాళ్ళని ఏం చేయడం అంటే నియంత్రించు. తల్లిదండ్రుల భావోద్వేగాల ద్వారా వారి పిల్లల్ని మాట్లాడి నియంత్రించు. ఇవి మంత్ర విద్యాత్మలు ఉపయోగించుకునేటువంటి పద్ధతి. ఆమె చెప్పాలి. వారిని ఏమీ చేయలేని అసమర్థులుగా కొంతమంది అయితే వాళ్ళ తల్లిదండ్రులు వారి పిల్లల్ని మంత్ర విద్యాత్మల చేత ఆవరించిన వారిని వారి శపించబడిన మాటలు పలికి ఆ విధంగా వారిని ముందుకు ఒక అడుగు వేని కూడా వెనక్కి లాగే విధంగా వారిలో ఒక అపరాధ భావాన్ని తీసుకొచ్చి వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వటం. ఆమె చెప్పాలి. ఈ తల్లిదండ్రుల మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు వారి పిల్లల గురించినటువంటి వాళ్ళకున్న సరిహద్దుల్ని అసలు సరిహద్దులే లేకుండా చేస్తున్నారు వారికి. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఎలాగంటే మనం చూడొచ్చు, వారి పిల్లల వ్యక్తిగత సరిహద్దులను అఘోరపరిచేలాగా ప్రవర్తించారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇంకా మనం చూసినట్లయితే భావోద్వేగ లభ్యత లేకపోవడం. గట్టిగా ఆమె చెప్పాలి. వారి భావోద్వేగ అవసరాలు నిర్లక్ష్యం చేయడం. ఒకవేళ ఆ పిల్లలు అవతల పిల్లలు నేను చదవలేనమ్మా, నాకు జ్ఞానం రావట్లేదు, నాకు అంత టాలెంట్ లేదు నాకు ఇక్కడ అని చెప్తే వీళ్ళు అర్థం చేసుకోకుండా ఈ తల్లిదండ్రులని ఏమోనే మన పిల్లల్లో అలాంటి పరిస్థితి లేదేమో, ఒకవేళ వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారో లేదా వాళ్ళు ఎందుకు ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నారో వాళ్ళ బలహీనతలు ఏంటో మనం తెలుసుకుని వాళ్ళని బలపరుద్దాం అనే స్థితిలో వెళ్ళేది. ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు పిల్లల బలహీనతలు చెప్పినప్పుడు కొట్టేవారు ఉన్నారు, తిట్టేవారు ఉన్నారు, తరిమేసేవారు ఉన్నారు, ఆఖరికి వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో పడేసే వాళ్ళు ఉన్నారు, నరక యాతన పెట్టేవాళ్ళు ఉన్నారు. నాకు అదంతా తెలియదు, నువ్వు ఎలాగైనా సరే నేను చెప్పినట్లుగా నువ్వు చేయాల్సిందే అని వారి మీద రుద్దేవాళ్ళు ఉన్నారు. అంతేగాని వాళ్ళ భావోద్వేగాలను వాళ్ళలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి బాధను అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వారిలో లేరు. చాలా మందిలో మనం చూడవచ్చు ఇలాంటి నిర్లక్ష్యం. వాళ్ళు చూడండి, ఆ పిల్లోడు అంత ఏడుస్తున్నాడు, ఆ పిల్ల అంత ఏడుస్తుంది, కొంచెం అదే వాళ్ళు అలాగే ఏడుస్తారు. వాళ్ళ మొహాలు ఏమంటారు వీళ్ళు తల్లిదండ్రులకి, ఏ బంధువులు లేకపోతే స్నేహితులు వాళ్ళకి ఎంకరేజ్ చేసి కొంచెం ధైర్యపరచాలి, ఆ పిల్లలు మన ఏడిపించకూడదంటే వాళ్ళ మొహమే ఏడుపుకుంటు మొహం, వాళ్ళతో మీకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళే ఇతరుల దగ్గర ఎలా మాట్లాడతారంటే తక్కువ చేసి మాట్లాడతారు. నీ బిడ్డల గురించి నువ్వే శాపనార్థాలుగా శపించబడినట్లుగా తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి? ఆ మాటల ద్వారా సమాజంలో తలెత్తుకోగలుగుతారా? ఈ మంత్ర విద్యాత్మలు ఈరోజు చాలామంది పిల్లల జీవితాలు ఈ విధంగా దాడి చేస్తున్నాయి. ఆమె చెప్పండి. వారి సొంత భావాల గురించి ప్రతిదీ ఏది కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ హృదయంలో ఉన్న భావాలు అర్థం చేసుకునే స్థాయికి తల్లిదండ్రుల మనసు వెళ్ళది. మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన వాళ్ళల్లో వారి పిల్లల గురించినటువంటి విమర్శలు జరుగుతూనే ఉంటాయి. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు మాట్లాడిన మాటల ద్వారా మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఆమె చెప్పండి. అస్థిరమైన ప్రవర్తన వలన అస్థిరమైన ఒత్తిడితో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ప్రవర్తన సరిగా ఉండదు. ఇలాంటి తల్లిదండ్రుల మాటల ద్వారా వచ్చినటువంటి పిల్లల ప్రవర్తన స్థిరంగా ఉండదు, ప్రవర్తన స్థిరంగా ఉండదు.
అలాగే వాళ్ళ ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. గట్టిగా ఆమె ఈరోజు ఎంతమంది అలా తల్లిదండ్రులు చదువుల విషయంలో పిల్లల్ని ఒత్తిడి చేసే వాళ్ళు ఎంతమంది లేరు. పోటీ ప్రపంచం వచ్చేసింది. ఇప్పుడు ఫుల్ కాంపిటీషన్ ఎటువైపు చూసినా. అంత మాత్రాన కాంపిటీషన్ ఉన్న మాత్రాన పిల్లల్ని ఒత్తిడి చేయమని ఎక్కడ చెప్పలేదు. ఈ తల్లిదండ్రులు అయినటువంటి వారు ఏంటంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆల్సో వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారంటే అసలు పిల్లల్ని ఒక మిషన్స్ లాగా చూస్తున్నారు. కానీ ఏమాత్రం వాళ్ళకి భావోద్రేకాలు ఉంటాయి, మనసు ఉంటుంది, ఏం ఆలోచించట్లేదు. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా. ఆమె చెప్పు, అది పని చేయకపోతే ఫ్యాన్ పని చేయకపోతే ఏం చేస్తాం, మెకానిక్ రిపేర్ చేస్తాం, అలాగే తీసుకెళ్ళి ఒక కాలేజీలో పడేసి ఆమె రిపేర్ చేయమంటున్నాం. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రుల జీవితాల పిల్లల జీవితం ఒక బిజినెస్ గా చూస్తున్నారు. హల్లెలూయా. శపించబడిన పరిస్థితి ఏ విధంగా పిల్లల జీవితాల్లో దాడి చేస్తుందంటే మెంటల్లీ వాళ్ళని ఎంతో చిత్రహింసపెడుతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. ఇది మానసికంగా తల్లిదండ్రుల నోటి నుంచే వచ్చే వ్యర్థమైన మాటలు, విమర్శలు, పిల్లల్ని పిల్లలుగా చూడకపోవడం, వాళ్ళ సొంత సుఖాలని తల్లిదండ్రులు చూసుకుని పిల్లల్ని పట్టించుకోకపోవడం. గట్టిగా ఆమె చెప్పండి. కొంతమంది తల్లిదండ్రుల్లో పిల్లల విషయంలో బాధ్యత ఉండదు. అసలు వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు ఎలా బాధ్యత కలిగి చదువుకుంటున్నారు లేదని కనీసం పట్టించుకోని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కానీ వీళ్ళు విమర్శించడానికి ఫస్ట్ ఉంటారు. ఆ శపించబడే మాటలు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి విపరీతంగా మాట్లాడుతుంటారు. గట్టిగా వారు చదువుకోవడానికి మూల కారణం తెలుసుకోరు. వారు ఉద్యోగం చేయకపోవడానికి మూల కారణం తెలుసుకోలేరు. వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది గమనించరు ఎవ్రీ సెకండ్. గట్టిగా ఆమె చెప్పాలి. వారి బాధ్యతలకి నిరాకరిస్తారు. చర్యలు వారి చేసిన పనులకు బాధ్యత వహించడానికి నిరాకరిస్తారు. పిల్లల బాధ్యత స్వీకరించరు ఈ శపించే తల్లిదండ్రులు. గట్టిగా ఆమె వారికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని నిందిస్తూ ఉంటారు, ఇతరులని నిందిస్తూ ఉంటారు. శాపనార్థాలు పెట్టేదాన్ని. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు పిల్లల జీవితాలు ఎలాంటి పలుకులు. ఏంటి పిల్లలు ఎలా కనబడుతున్నారంటే వాళ్ళు కొట్టి పారేసి ఒక వస్తువులా కనబడతారు. అందరి తల్లిదండ్రుల గురించి నేను చెప్పట్లా, కేవలం ఇలా శాపనార్థాలు పదే పదే ఉదయం లేచినప్పటి నుంచి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి పలుకుతారు. చూడండి, నువ్వెందుకు పనికిరావు, నీ వాళ్ళు ఏమీ కాదు, నువ్వు అసమర్థుడివి, నువ్వు అసమర్థురాలివి, ఇవే మాటలు. కానీ వారి జీవితాల్లో అసలు ఇంకా మంచి మాటలు రావు. నీకంతే అని ఇతరులతో పోవచ్చు. గట్టిగా ఆమె హల్లెలూయా. వారి జీవిత నిర్ణయాలు నియంత్రించడానికి తల్లిదండ్రులే ప్రయత్నిస్తారు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి శాపనార్థాలు పెట్టి ఈ తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని నియంత్రిస్తారు. గట్టిగా ఆమె చెప్తాం. యుక్త వయసులో కూడా మిమ్మల్ని చిక్కుకున్నట్లుగా లేకపోతే ప్రతిదానికి ఆధారపడేటట్లుగా భావించేలా చేస్తారు. ఆమె చెప్పండి. నేను ఒక విషయం విన్నాను. ఒక మదర్ జాబ్ చేస్తామంటే వాళ్ళ కుమారు 10th క్లాసు 9th క్లాసు ఇంటి దగ్గర ఉండి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి, ఇప్పుడు ఏదైనా కావాలంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి అడగడం తప్పేం కాదు. బుక్స్ కావాలి, లేదా డ్రెస్ కావాలి, షూ సమ్. కానీ ఆ కుమారుడు ఎలా ఆధారపడ్డాడంటే ఆ మదర్ మీద. ఈవెన్ వాళ్ళ మదర్ బిజీగా ఆమె జాబ్ చేసుకుంటూ ఉంటే తను వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఫోన్ చేసి అడుగుతున్నాడు. విచిత్రంగా లేదు ఈ విషయం? అంత ఆధారపడాల్సిన అవసరం లేదు. వాష్రూమ్కి వెళ్ళాలంటే వీళ్ళు ఆమె చెప్తాం, మమ్మీ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అనే విషయాన్ని కూడా ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి కాల్ చేసి మమ్మీకి చెప్పి వెళ్ళాలా అంటే ఎంత డిపెండ్ అయ్యేలా చేస్తారంటే ఆ పేరెంట్. మనం ఆలోచించాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఇంక ఏది స్వతహాగా వాళ్ళకంటూ ఏది ఆలోచించలేరు అటువంటి పిల్లల్ని. ప్రతి దానికి ప్రతి చిన్న విషయాలు కూడా అంటే వాళ్ళు సెల్ఫ్గా చేసుకునేటటువంటి విషయాలు కూడా వాళ్ళు చేసుకోలేరు. ఆ తల్లి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. నా సన్ ఎక్కడున్నా సరే, ఎంత అంటే నేను ఇంటి ఎంత బిజీగా ఉన్నా సరే నాకు కాల్ చేసి అన్నీ చెప్పాల్సింది. జీవించలేరు. రేపు పొద్దున్న వీళ్ళు ఫ్రీగా వాళ్ళకున్న దేవుడు ఇచ్చినటువంటి ఫ్రీడంతో వాళ్ళు జీవించలేరు.
రకరకాలు ఈ మంత్ర విద్య ఆత్మలు, విచ్ క్రాఫ్ట్ ఆత్మలు వారిలో ఎలా అటాక్ చేస్తున్నాయి చూడండి. ప్రతిదానికి ప్రతి చిన్న విషయాలు, అన్నం తినే విషయంలో కూడా నువ్వు అడిగితే ఆకలిస్తాను తిను, అన్నం తినమంటావా అని అడగాల్సిన అవసరం లేదు కదా. నిద్ర వస్తుంది, నిద్రపోవనా, ఇది నీకు నువ్వు చేయాల్సిన పని. ఇట్లా అడిగే వాళ్ళు కూడా ఉన్నారా? నేను ఆ రోజు చాలా షాక్ అయ్యాను విషయం. ఆమె చెప్పు అంటే ఒక విచ్ క్రాఫ్ట్ ఎంతగా వాళ్ళని అటాక్ చేసింది, ఎలా సోల్ట్ అయి పడింది వాళ్ళిద్దరికి. ఆమె చెప్పు అంతే కదా. హల్లెలూయా. అది ఎంత సివియారిటీ తెలుసు. అది రేపు రాను ఈరోజు 10th, రేపు ఇంటర్, తర్వాత డిగ్రీ, ఇంజనీర్, ఏదైనా పెద్ద ఆ టైంలో ఏంటి పరిస్థితి? రేపు మ్యారేజ్ లైఫే వస్తుంది. ఆమె చెప్పాలి. ఇప్పుడు మనం ఈరోజు అతను ఆ పిల్లల్లోనూ నాటుతున్నటువంటి ఆ పరిస్థితి రేపు పొద్దున ఒక పిరికితనం వచ్చేస్తుంది ఆ వ్యక్తికి. ఎవ్రీ టైం వాళ్ళు పక్కనే ఉండలేరు కదా. ఆమె చెప్పాలి. విచ్ క్రాఫ్ట్ ఆత్మలు ఈరోజు తల్లిదండ్రుల రూపంలో ఎలా పిల్లల మీద శపించబడిన రీతిలో ఏలుబడి చేస్తున్నాయో చూడండి. ఇది ఒక రకమైన కర్స్. ఆమె చెప్పు. ఫుల్గా నా మీద డిపెండ్ అవ్వాలి, నువ్వు ఫుల్గా నా మీద ఇలాంటి పరిస్థితిని మనం పిల్లలకి తీసుకురాకూడదు. వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. బట్ చాలా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఓన్లీగా లోకంలో పడిపోకుండా కాపాడవలసిన బాధ్యత మనదే. చెడు వైపు మొగ్గకుండా మంచిని ఎంచుకునేలా చేసే బాధ్యత మనదే. కీడు ఆలోచనలు రాకుండా మంచి పరిశుద్ధమైన ఆలోచనలు పెంచాల్సిన బాధ్యత మనదే. కానీ దాన్ని మనం ఓవర్ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళకూడదు. ఆమె చెప్పాలి. అంటే వారికంటూ ఆలోచించలేని స్థితికి, వారికంటూ మన దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి సెల్ఫ్గా ఆలోచించి కృప దేవుడిచ్చింది. ఎమోషనల్గా మనకు ఎన్నో ఇచ్చారు దేవుడు. అవన్నీ మనం చేయాల్సి ఉంది. మంచి పండు చెడు పండు పెట్టి తినొద్దు అందులో చెప్పిన తర్వాత మనం తింటామో తినమో అనే ఆలోచన కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఏ రకంగా శపించబడిన జీవితాల్లోకి తీసుకువెళ్తున్నాయి లాస్ట్ డేస్ లో మనం చాలా మంది జీవితాల్లో మనం చూడొచ్చు. గట్టిగా ఆమె. అందుకని కొంతమంది వారి పిల్లల జీవితాలని ఈ విధంగా శపించబడిన రీతిలో నియంత్రిస్తారు. వారికంటూ ఏది స్టెప్ తీసుకోండి. గట్టిగా ఆమె. వాళ్ళలో వాళ్ళ పిల్లల జీవితాలు వారిలో చిక్కుబడిపోయేలాగా వాళ్ళే బయటికి రాకుండా ఒక వలలో వేయబడినట్టుగా చేస్తారు. ఆమె పంజరంలో చిలక ఎలా ఉంటుందో అట్లా. గట్టిగా ఆమె. గట్టిగా ఆమె. కొంతమంది తల్లిదండ్రులు ఈ శాపనార్థాలు విషపూరితమైన తల్లిదండ్రులుగా మాట్లాడేలా చేస్తాయి. అంటే విషం ఉంటే ఒక వ్యక్తికి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు వాళ్ళ పిల్లల జీవితంలో. ఆమె చెప్తాం. కష్టతరమైన తల్లిదండ్రులతో పెరగడం వల్ల లోతైన భావోద్వేగ గాయాలు పిల్లల జీవితాలు ఈ శాపనార్థమైన తల్లిదండ్రుల మాటల ద్వారా లోతైన భావోద్వేగ గాయాలు కలిగి ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. వాళ్ళల్లో లోతుగా భావోద్వేగం అంటే ఎమోషనల్గా గాయాలు లోతుగా ఏర్పడతాయి. ఆ కష్టతరమైన మాటలు మాట్లాడే, శపించబడే మాటలు మాట్లాడే తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. ఆమె చెప్పాలి. అవి కేవలం చిన్నతరం వారికే కాదు, వాళ్ళు పెద్దవాళ్ళే ఒక యవ్వనస్తులు అయిన తర్వాత కూడా, యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా ఆ గాయాలు అలాగే ఉండిపోతాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను తిడతానే ఉంటుంది అంటారు కొంతమంది. అంటారే కొంతమంది తల్లి, మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నేనంటే ఇష్టం ఉన్నది ఇలాంటి మాట్లాడుతున్నారా అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి పడినాయి ఆ గాయాలు. కానీ పెద్దవాళ్ళు అయిపోయినా, యుక్త వయసు వచ్చినా, అప్పుడు మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళు మర్చిపోలేరు. వాళ్ళు పలికిన తల్లిదండ్రులు కష్టతరమైన మాటలు పలికిన శాపనార్థపు మాటలు వారి జీవితాలు అలా గాయాలైపోయి రేపొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ గాయాలు కూడా అలాగే ఉండిపోతాయి. వీళ్ళు దాని గురించి ఏం పట్టించుకోరు. ఈ విషపూరితమైన మాటలు మాట్లాడి, శాపనార్థాల మాటలు మాట్లాడే తల్లిదండ్రులు. అందుకే చాలామంది తల్లిదండ్రులు మనం చూడొచ్చు. పిల్లలు ఈ రోజుల్లో కొంతమంది చాలామంది ఈ శాపనార్థపు తల్లిదండ్రుల మాటల ద్వారా గాయపడిన వాళ్ళు, మా అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి నన్ను వేరుగానే చూస్తారు అని అంటారు. పిల్లలే అలా అంటున్నారంటే తల్లిదండ్రులు చేసిన గాయాలే ఈ కష్టతరమైన శాపనార్థపు మాటలు. గట్టిగా ఆమె చెప్పాలి. వారు పెరిగిన తర్వాత కూడా అలాగే ఉంటాయి. వారి ఈ అనుభవం ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా చూస్తారు ఈ అనుభవంలో ఉన్న పిల్లల్లో కానీ. గట్టిగా ఆమె చెప్పాలి. ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు వీళ్ళు, మూవ్ అవ్వలేరు ఫ్రీగా. గట్టిగా ఆమె చెప్పాలి.
ప్రపంచాన్ని ఎలా చూస్తారు వీళ్ళు? మా తల్లిదండ్రులకి నేను పనికిరాని వ్యక్తిని, నేను ఇంకా ప్రపంచానికి ఎందుకు పనికొస్తాను, ఇతరులకి ఎందుకు పనికొస్తాను, మా తల్లిదండ్రులకి పనికిరాని వ్యక్తిని అనే భావంలోనే ఉంటారు కదా. వీరు ఎవరితో కలివిడిగా ఉండలేరు. ఈ తల్లిదండ్రుల ద్వారా శపించబడిన మాటల చేత పెరిగినటువంటి పిల్లల జీవితాలు ఎవరితో మోవలేరు. ఫ్రీగా మాట్లాడు, గట్టిగా ఒక ద్వేషపూరితమైన ప్రపంచంలో జీవిస్తున్నట్లుగా ఉంటారు వాళ్ళు. అందరితో త్రోసివేయబడిన వాళ్ళలాగా, వెలివేయబడిన వాళ్ళలాగా. గట్టిగా హల్లెలూయా. ఈ ప్రభావాలు చాలా బాధాకరమైన ప్రభావాలు. తల్లిదండ్రుల నోటి ద్వారా వచ్చే శపించబడిన మాటల ద్వారా పడే పిల్లల గాయాలు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటాయి. గట్టిగా వాటిని అధిగమించడం కష్టమైనప్పటికీ హల్లెలూయా వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతింటాయి. పిల్లల తల్లిదండ్రుల నోటి మాటల ద్వారా వచ్చినటువంటి కష్టతరమైన మాటలు, శపించబడిన మాటల ద్వారా గాయపడిన పిల్లల మనస్తత్వం ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవం ఏం చేయబడద్దంటే దెబ్బతింటాయి. గట్టిగా చెప్తాం. ఇతరులతో ఉన్న సంబంధాలని తెంచి వేసుకునే స్థితిలో ఉంటారు కానీ మెరుగుపరుచుకునే స్థితిలో ఉండరు. గట్టిగా చెప్తాం. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు పలికే శపితమైన మంత్ర విద్య ఆత్మల ద్వారా వీరు గర్భంలో ఉండగానే హల్లెలూయా వారు పుట్టినటువంటి పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎదుగుతున్న టయాల చిన్నప్పటి నుంచి వారి నుంచి శపితమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వారికి ఆ మాటలు వారిని ఏం చేస్తాయంటే వాళ్ళని పెరిగే కొద్దీ వాళ్ళే తక్కువగా ఆత్మగౌరవాన్ని ఎంచుకుంటారు. తక్కువ ఆత్మగౌరవం ఉంటుంది. హల్లెలూయా. అంటే వారి మీద వారికి ఏమున్నదంటే ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా ప్రవర్తిస్తారు. ఆమె చూద్దాం. ప్రతిరోజు పిల్లల్ని విమర్శిస్తూ విజయాల్ని వాళ్ళు ఏదైనా విజయం చేసి ఈరోజు చూడమని ఫస్ట్ ఈరోజు మా క్లాస్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది, నీ మొహలే ఇంకా సెకండ్ ర్యాంకేనా, ఓన్లీ మంచి మార్కులు వచ్చినాయి ఇంకా బెటర్ బాగా చేయమా అని ఎంకరేజ్ చేయడం తప్పలేదు. వచ్చి నీ మొహానికి వచ్చిన మార్కులు మళ్ళీ గొప్పగా చెప్తున్నాం వాళ్ళు చూడు ఎలా వచ్చినాయి అంటే వాళ్ళకి వచ్చిన విజయాన్ని వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారేమో అని చెప్పి కొంతమంది పిల్లలు వచ్చి చెప్తారు. కానీ ఈ విషపూరితమైన శాపనార్థాలు పలికే మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు పలికే మాటలు మాత్రం వారి విజయాన్ని వెనక్కి నెట్టేస్తారు. వారి పిల్లలు ఎంత అత్యుత్సాహంతో వచ్చి పేరెంట్స్కి చెప్తే కొంచెం ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఉంటుందేమో అని వస్తే వాళ్ళు ఏం చేస్తారండి, విషపూరితమైన శాపనార్థాలు కలిగే తల్లిదండ్రులు ఆ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వారి విజయాలన్నిటిని వెనక్కి నెట్టేస్తారు. గట్టిగా వారికి వచ్చిన విజయాలను ఏం చేస్తారు చెప్పాలి, గట్టిగా చెప్పండి. తక్కువ అంచనా వేసి తక్కువగా చేసి మాట్లాడతారన్న ఆమె చూద్దాం. చాలా మంది తల్లిదండ్రులు ఈ కష్టతరమైన మాటల ద్వారా శాపనార్థమ మాటల ద్వారా పిల్లల జీవితాన్ని తక్కువ అంచనా వేసి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం వారి హృదయాల్లో సర్రగని గాయాలు రేపుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది తల్లిదండ్రులకి? చాలా మంది తల్లిదండ్రులు మేము ఎంత కష్టపడుతున్నాం వాళ్ళ కోసం మీకేం తెలుసు, ఉదయం లేచిన కాడి నుంచి వాళ్ళ కోసం ఎంత ప్రాకులాడుతున్నాం, మీరేంటి తిడుతున్నారన్న. కష్టపడినంత మాత్రాన పిల్లల్ని అనరాని మాట్లాడాలనే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు. కష్టపడాలి అదే మన దేవుడు పెట్టినటువంటి బాధ్యత కదా ఏదైనా తోటలో ఆమె. అయితే ఈ కష్టం పడుతున్న దాని పిల్లల మీద శాపనార్థాలుగా పలికి వారి జీవితాలకి భవిష్యత్తే లేకుండా చేసే హక్కు దేవుడు ఇవ్వలేదు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకి ఏంటంటే నేను కన్నాను, నేను పెంచుతున్నాను, నేను పోషిస్తున్నాను, నేను అనే హక్కు ఉంది అంటున్నా. ఎలాంటి మాటలు అనే హక్కు ఉంది మనకి? ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు మనం విమర్శించడమే, తక్కువ చేసి మాట్లాడటమే, వాళ్ళు తిడటమే, ఇదా దేవుడు మనకి ఇచ్చిన హక్కు? ఆమె చెప్పాలి. ఏదో కోపం వచ్చినప్పుడు తప్పు చేయొద్దని చెప్పి ఒక దెబ్బ వేయడంలో తప్పు లేదు. ఆ దెబ్బ అతను సరి చేస్తుంది, ఆమెను సరి చేస్తుంది. ఆమె చెప్దాం. అలా కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఇంటికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా విమర్శించడమే పని పెట్టుకునే, మొహం మీద ఎప్పుడు తిడతానే వాళ్ళు చూసినప్పుడల్లా తిడతామే, అందరి ముందు తిడతామే, ఇలాంటి పనులు చేస్తే ఆ పిల్లలు ఎలా ఉంటారు? కొంతమంది పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇట్లాంటి తల్లిదండ్రులు. ఎలా అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన తల్లిదండ్రులు మాట్లాడే కష్టతరమైన మాటలు వాళ్ళు వినలేక, భరించలేక, చూడలేక, తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళి ఎవరు చెప్పుకుంటారు? ఆమె చెప్పు. త్వరలో అంటే నిజంగా తల్లిదండ్రులు కొడితే ఫోన్ చేసి పోలీసు పిలిచి జైల్లో పెడతారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ ఆమె చెప్పి పిల్లల భావోద్రేకాల మీద దెబ్బతీయకుండా ఉండడానికి ఏదో పేరెంట్స్ అంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఇండియాలో ఏ రిస్ట్రిక్షన్స్? కానీ దేవుడు కూడా మనకి కొన్ని
ఆలోచన, వివేచన, బుద్ధి అన్నీ ఇచ్చాడు. ఆమె చూద్దాం. మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడి కష్టతరమైన మాటలు మాట్లాడి తల్లిదండ్రులు ప్రవర్తన ద్వారా పిల్లలు గాయాలు పడి వారి గాయాలు పెద్దగా వారి హృదయాల్లో తల్లిదండ్రులు అంటేనే అసలు విలువలేని స్థితి తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది. కొంతమంది పిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులకి విలువ ఇవ్వలేని స్థితిలోకి తల్లిదండ్రుల మాటలు, ఈ శాపాలు వాళ్ళ జీవితంలో పనిచేస్తుంటాయి. నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి రాని మాటలు అంటే నీ పిల్లలు నీకు విలువిస్తారా? చెప్పాలి గట్టిగా ఆమెన్. కొంతమంది తల్లిదండ్రుల మాటలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా విపరీతమైన శాపనార్థాలు పలికే తల్లిదండ్రులు విలువ, సమాజం వెలుగు. ఆమె చెప్పండి. హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తారు? నువ్వు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటే, ఎప్పుడు వాళ్ళు గాయపరుస్తూనే ఉంటే వాళ్ళ మీద వాళ్ళకే అనుమానం వస్తుంది. ఎవరి మీద? వారి జీవితాల మీద వారికి అనుమానం వస్తుంది. గట్టిగా ఆమె. ఇంకెలాంటి అంచనాలు వేసుకుంటారు? మనం ఎంత చదివినా, మనం ఎంత ఉద్యోగం చేసినా, మనం ఎంత సంపాదించినా మన తల్లిదండ్రులు అనుకున్న అంచనాకు మనం వెళ్ళలేండి. చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ పడుతుందో వాళ్ళలో. మంత్రి విద్యాత్మల ద్వారా చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా తల్లిదండ్రులు పిల్లల జీవితాలు కష్టతరమైన ఆశించబడే మాటల ద్వారా వాళ్ళ హృదయాలను ఎలా తీసుకొస్తున్నారంటే, వారు ఇంకెంత చేసినా మన వల్ల మన తల్లిదండ్రులను సంతోషపెట్టే స్థాయికి మనం వెళ్ళలేంలే, అందుకోలేంలే, అక్కడే ఆగిపోతాం. గట్టిగా ఆమె చెప్పండి. ఒక ఆందోళన, ఒక నిరవస్థ కూడిన జీవితం జీవించాల్సిన పరిస్థితి ఆ పిల్లలకి ఏర్పడుతుంది. ఈ మంత్రి విద్యాత్మల ద్వారా తల్లిదండ్రులు కష్టతరమైన శాపించబడి మాటలు మాట్లాడే పిల్లల జీవితాల్లో ఆందోళనలు, నిరాశలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ తల్లిదండ్రుల్లో ఎవరిలో అయితే మంత్రి విద్య ఆత్మల చేత కష్టతరమైన శాపనార్థాలు పెట్టేవారు ఎప్పుడు అంటే విపరీతమైన కోపాలు ఉంటాయి. విపరీతమైన కోపాలు విపరీతంగా ఆ పిల్లల జీవితాల్లో ప్రవర్తిస్తారు. అదే శాపం ఆ పిల్లల్లో కూడా పనిచేస్తుంది. వాళ్ళ అవసరాలని ఇతరులు ఆ తల్లిదండ్రులను అడగలేరు. ఇక ఇలాంటి ప్రవర్తించే వాళ్ళతో నాకు ఏదైనా ఇవ్వు అని అడగలుగుతారా? నాకు ఏదైనా కొని అని చెప్పగలుగుతారా? నాకు ఇది కావాలని చెప్పగలుగుతారా పిల్లలు? అసలు అలా అడగకుండా చేయడానికి కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతారు. ఏది ఫ్రీగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఫలానాది కావాలి, ఫలానాది ఇవ్వాలి. ఈవెన్ స్కూల్లో బుక్స్ విషయాలు కూడా చెప్పలేరు కొంతమంది. ఎందుకు ఇప్పుడు నేను అడిగానంటే నన్నే తిడతారు. నీకే మొన్నగా నీకు ఫీజు కట్టాను. ఫీజు అడగాలన్న భయమే కొంతమంది పేరెంట్స్, నీ పిల్లలు. ఎందుకంటే నిరంతర పోరాటం. ఈ కష్టతరమైన శాపనార్థాలు పెట్టి తల్లిదండ్రులు నిత్యం కొట్టులాట్లు ఉంటాయి, తిట్లాట్లు ఉంటాయి. ఈ పిల్లల్లో ఎలా ఉంటారు? వైఫ్ అండ్ హస్బెండ్ మీద అస్సలు వాళ్ళిద్దరి మధ్య సరైన సఖ్యత ఉండదు. ఈ కొట్లాట్ల మధ్యలో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ల గురించి రోజు వీళ్ళకి జగడాలు అవుతాయి. ఇలాంటి పేరెంట్స్ విషయాలు దేని గురించి ఎక్కువ గొడవలు అవుతాయి? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. సో ఈ మాటలు పిల్లల మధ్యలోనే చర్చిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పిల్లలు ఏది కొనాలన్నా స్కూల్ విషయాల్లో మంచి ఏది అడగాలన్నా అడగదు. అడిగితే ఏమైపోతుంది? ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వరు. గట్టిగా ఆమెంచుద్దాం. అది వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అడగలేరు. గట్టిగా ఆమెంచుద్దాం. స్కూల్లో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైంకి ఫీజు కట్టకపోగా, వాళ్ళు అనుకున్న బుక్స్ కానీ వాళ్ళు అనుకున్నవి వాళ్ళకి అందకపోగా, అందరిలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి విషయం ఫీల్ అవుతూ ఉంటారు. గట్టిగా ఆమెంచుద్దాం. హల్లెలూయా. ఆ మంత్రి విద్య ఆత్మల చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కష్టతరమైన పరిస్థితిని తీసుకొస్తాయి. గట్టిగా ఆమెంచుద్దాం. హల్లెలూయా. ఈ యొక్క మంత్రి విద్య ఆత్మల ద్వారా ఈ కష్టతరమైన మాటలు శపించబడే మాటలు మాట్లాడే తల్లిదండ్రులు ఈవెన్ ఇంట్లో ఉన్న తోడబుట్టులు, వాళ్ళ తోడుబుట్టిన వాళ్ళ తోబుట్టువులు, సిబ్లింగ్స్ ఒకళ్ళకొకళ్ళు ఉంటారు కదా, అక్క చెల్లి అన్న తమ్ముడు, అలా వాళ్ళతో పోలుస్తారు. మళ్ళీ బయట వాళ్ళతో పోల్చడమే కాదు, మీ అక్క చూడు ఎంత బాగా చదువుతావు, నువ్వు ఉన్నావు అని చెల్లి, లేకపోతే మీ అన్నయ్య చూడు ఎంత బాగా చదువుతాడు, నువ్వు ఉన్నావు చాలా చదువుతావు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు, తల్లిదండ్రులు పలికే కష్టతరమైన ఈ శపించబడే మాటల ద్వారా వాళ్ళిద్దరికి ఉన్న సంబంధాలు ఏమైపోతాయి చెప్పాలి? అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య సంబంధాలు కూడా ఏమైపోతాయి? ఏంటి నీకు అందరూ బిడ్డలే కదా, ఇద్దరు పుట్టిన, ముగ్గురు పుట్టిన, నలుగురు పుట్టిన, కానీ అలా చూడరు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు పెద్దవాళ్ళని ఒకలాగా, చిన్న వాళ్ళని ఒకలాగా, మధ్య వాళ్ళని ఒకలాగా, అలాగే పెద్ద ఒక సామెత వచ్చేసింది పాపం అందరికి, అన్ని వేళ్ళు ఒకలాగా ఉన్నాయా అంటే పిల్లలు వేళ్ళ
చాలా మంది ఎలా మాట్లాడుతున్నారంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అంతా అందరూ ఒకలా ఉండరంట. అన్ని వేళ్ళు ఒకలాగా ఉన్నాయా? ఆహా, చక్కటి సామెత. ఆమె చెప్తాం, ఒకళ్ళ బొట్టన వేళ్ళు, ఒకళ్ళ చూపుడు వేళ్ళు, ఒకళ్ళ మధ్య వేళ్ళు, ఒక ఉంగరపు వేళ్ళు, ఒక చిటికిన వేళ్ళు అనమాట. గట్టిగా ఆమె చెప్తాం. వీళ్ళతో పోల్చి వీళ్ళని ఎరగొట్టేస్తున్నాము. కష్టతరమైన శపితమైన మాటలు మాట్లాడేసేసి ఒకరికొకరికి పొత్తులు లేకుండా, ఒకరికొకరి సంబంధాలు లేకుండా, ఒకరికొకరి ప్రేమ ఆప్యాయత అనురాగాలు లేకుండా వీళ్ళ పోల్చి వాళ్ళని తక్కువ చేసి వీళ్ళని ఎక్కువ చేసి శపించబడిన మాటలు మాట్లాడి ఎవరికెవరు కాకుండా చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అందరినీ ఒకేలా ప్రేమించాడు. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా దేవుడు చూడనివ్వడు. అంటామా రెండు కళ్ళు ఒక్కరిని పొడి చేసుకుంటారా? కొంతమంది పొడి చేసేసి పీకేసి అవతల పారా. అవసరం లేదు, నాకు పెద్ద కన్నే కావాలి, కొంతమంది చిన్న కన్నే కావాలి. వీరి సైజులు వీరికి ఈ మంత్ర విద్య ఆత్మల చేతి కష్టతరమైనటువంటి మాటలు మాట్లాడి శపించబడే తల్లిదండ్రులు, శపించబడే మాటలు మాట్లాడే తల్లిదండ్రులు తోబుట్టువుల మధ్య కూడా ప్రేమాపేత అనురాగం. వీళ్ళకి ఎక్కేసేస్తారు. అన్నకి చెల్లికి చెల్లిగాక, అక్క తమ్ముడికి తమ్ముడిగాక చెప్పేసి ఎవరి మీద ప్రేమ లేకుండా చేస్తారు. మరి బంధాలు తెగిపోతాయి కదా. ఎవరు కారకులంటే ఎవరు? కన్న తల్లిదండ్రులే. ఆ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి శపించబడిన మాటలు మాట్లాడే తల్లిదండ్రులు. మీ అన్నయ్య ఏం చేశాడంటే అని తమ్ముడికి చెప్పడం, మీ తమ్ముడు ఏం చేశాడో అని అన్నయ్య చెప్పడం, మీ అక్క ఏం చేసిందో తెలుసు అని చెల్లికి చెప్పడం, చెల్లి ఏం చేసిన అక్క చెప్పడం. ఇది తప్పు. ఎవరి గురించి చెప్పకుండా నువ్వు అందరిలో దేవుని ప్రేమను నూరిపోయచ్చుగా. అసలు వాళ్ళకు ఉంటేనేగా నూరిపోయేదానికి లేదు. ఎంతసేపు బాధ మంత్ర విద్యాత్మల చేత కష్టతరమైన పరిస్థితులను కష్టతరమైన మాటలు శపించబడిన మాటల ద్వారా ఒకరికొకరు ఉన్న బంధాలు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు తోడబుట్టిన వాళ్ళ జీవితాల్లో కూడా లేకుండా చేస్తారు. గడిగా ఆమెంచున్నాం. ఇతరులతో పోల్చడం వల్ల ఈ పిల్లల జీవితాల్లో ఏమొస్తుందంటే అసూయ, జెలస్ స్పిరిట్ వస్తుంది. అవునా? ఏమొస్తుంది? గట్టిగా ఆమెంచున్నాం. చిన్నపిల్లలకి ఊరికే ఆటకైతనానికి ఎత్తుకుంటే, నువ్వు మీ సొంత బిడ్డలు వదిలేసి ఇంకో బిడ్డలను ఎత్తుకుంటే ఎలా ఫీల్ అవుతారు? సొంత బిడ్డలో అది దించు అంటారా లేదు? ఏమొచ్చింది వాళ్ళకి అప్పుడే? ఆ చిన్నప్పుడే నేర్పించేశారు అసూయ. చేసేది కొంచెంగా అక్కడ నవ్వులాటకో ఆ పిల్లలు ఉడికించడానికో. మన పిల్లలు ఆడికి చిన్నపిల్లలు వదిలేసి ఇంకో వాళ్ళ పిల్లలు ఎత్తుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇది పెద్ద అయినారు వచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇతరులతో పోల్చినప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. నీ కన్నబిడ్డలు వదిలేసేసి తక్కువ చేసి వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని ఎత్తుకుంటున్నావు, పక్క వాళ్ళని ఎత్తుకుంటున్నావు, ఇరుగు పొరుగు వాళ్ళని ఎత్తుకుంటున్నావు. అప్పుడు నీ పిల్లల జీవితాల్లోకి ఈ కష్టతరమైనటువంటి శాపనార్థ పరిస్థితులు ఆటల ద్వారా వాళ్ళలోకి అసూయ వస్తుంది. ఆమె చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు కన్నబిడ్డలను వదిలేసి పక్కింటి వాళ్ళని ఎత్తుకుంటున్నారు. పెద్ద అయిన తర్వాత కూడా ఇతరులతో పోల్చడం అనేది అలాగే ఉంటుంది. గట్టిగా ఆమె చెప్తాం. ఈరోజు ఇటువంటి స్థితిగతుల్లో ఉన్న తల్లిదండ్రులు, కష్టతరమైన శాపనార్థాలు పలిగే తల్లిదండ్రులు ఎన్నడూ ఇతరులతో పోల్చి మనం చూడకూడదు. మన పిల్లల్ని ఇతరులకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. ఇతరులు మనమేమో, మనం ఇతరులు అవ్వలేము. అవునా? మనల్ని దేవుడు ఎలా చేశాడో ఆ రీతిలోనే మనం ప్రత్యేకించబడాలి. ఆమె చెప్పాలి. గట్టిగా ఆమె. గాడిద కుక్కతో పోల్చుకుంటే కుక్క అయితే, కుక్క గాడిదతో పోల్చితే గాడిద. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులిలాగా వేటాడగలదా? పులిలాగా నడవగలదా? చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు. శపించబడిన నోటితో ఆ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు. ఆమె చెప్పాను. కనీసం పులిలాగా నువ్వు వాతలైనా పెట్టుకో అంటున్నారు. ఎవరిని? నక్కలాంటి పరిస్థితిలో నువ్వు గట్టిగా ఆమె చెప్పాను. తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రతికూల పదాలు లేదా శపించబడిన మాటలు, ఆ క్రియలు పిల్లల జీవితంపై శాశ్వతమైన హానికరమైన ప్రభావాలను చూపిస్తాయి. ఈరోజు ఎవరిని చూసి శపించే మాటలు మాట్లాడిన పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి శాశ్వతంగా. ఆమె ఇది తరచుగా ఆత్మీయంగా, మానసికంగా శాపం యొక్క రూపంగా కనిపిస్తుంది అనమాట. ఈ తల్లిదండ్రులు పలికే మాటలు. నువ్వు ఇతరులు చూసి వెధవ అన్నావంటే నీ బిడ్డ మీద కమాట వస్తుంది. గట్టిగా ఆమె. స్కూల్లో టీచర్స్ తిట్లు ఉంటాయి చూసారు, అవి కూడా ఎలుబడి చేస్తాయి. అన్నిటి పదాలు కూడా శాపనార్థాలుగా భవిష్యత్తుకి అడ్డగించేవి. రాత్రికాల సమయంలో తల్లిదండ్రుల ద్వారా కానీ టీచర్ ద్వారా, మెయిన్ తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే
కష్టతరమైన శపించబడే మాటలు పిల్లల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరుడనే యేసుక్రీస్తు నామములో నజరుడనే యేసుక్రీస్తు రక్తములో నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ శపించబడిన మాటలని యేసుక్రీస్తు నామములో క్యాన్సిల్ చేస్తాను, విర్రగొడుతున్నాను. ఎందుకంటే మన కొరకు కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో నిలబడి శాపగ్రాహి అయి ఆ శాపాలన్నీ కొట్టివేయడం జరిగింది. గట్టిగా ఆమేన్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13లో మనం చూడొచ్చు ఆ వాక్యం. ఆత్మను గూర్చిన వాగ్దానము 13వ వచనంలో ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే. క్రీస్తు మన కోసం ఏమైనా చెప్పాలి? శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాని మీద వ్రాయబడిన ప్రతివాడుని శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. గట్టిగా మనం చెప్దాం. ఈ విధంగా మన శాపం విషయంలో యేసుక్రీస్తు ప్రభు మన బిడ్డల జీవితాల్లో ఎక్కడ కూడా శాపాలు మన జీవితాల్లో కూడా ఎక్కడ పని చేయకుండా శాపగ్రాహి అయి మన స్థానంలో నిలబడి ఆ శాపాన్ని కొట్టివేశాడు. రామని చెప్దాం. ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళ జీవితంలో ఆ శాపాల నుంచి విడుదల ఉంది, కానీ ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళ జీవితంలో గట్టిగా ఆమె చెప్తాం. ఇంత సత్యం తెలిసిన తర్వాత కూడా నీ పిల్లల్ని నువ్వు నోటి నుండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, అనవసరమైన మాటలు మాట్లాడుతూ, వీడు ఎందుకు పనికిరాడు, ఈ అమ్మాయి ఎందుకు పనికిరాదు, ఈ మాటలు వద్దు. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా వాళ్ళకి తెలివిస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, వివేకం ఇస్తాడు. చెప్తే వాళ్ళకి దేవుడు ఎలాగ ఏం చేస్తాడు? ఇస్తాడు. నువ్వే రాదు 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 మొద్దు 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 అంటే మొద్దు రాకుండా ఏమొస్తుంది? రోజుకి 100 సార్లు మొద్దు 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 అంటే చిగురిస్తాడా? ఇవ్వడు. ఆ మొద్దు అనే శాపమే ఆ పిల్లడికి ఆ పిల్లకి తగులుతుంటే ఇంకెక్కడ వాళ్ళు చిగురించేది? మన దేవుడు ఏమో చిగురింపచేసే దేవుడు, ఫలింపచేసే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు. కానీ మన నోటి నుంచి ఆ మాటలు రావు. ఈ శపించబడిన కష్టతరమైన తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే మాటలని శాపనార్థాలు. ఎక్కడండి ఆ అమ్మాయి ముద్దు అంత బాగా చదివించి దేవుడు జ్ఞానం ఇస్తాడు అనే ధైర్యం నీకే లేకపోయి ఇంకెట్లా చదువుతారు వాళ్ళు? ఈ మొద్దు 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 అంటే వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు, నేను ముద్దుని ఏమంటున్నారు వాళ్ళు. ఎవరిని దేవుడు ఈ లోకంలో ఏ సామర్థ్యం లేని పనికిరాని వ్యక్తిగా సృష్టించలేదు. గట్టిగా ఆమె చెప్తాను. ప్రతి ఒక్కరిలో ఏ ఒక నైపుణ్యతలు ఉంటాయి, బయటికి తీసుకురావాలి. గట్టిగా ఆమె చెప్తాను. మనల్ని పుష్ చేసే తల్లిదండ్రులు ఉండాలి, పుష్ చేసే ఎంకరేజ్ చేసే టీచర్స్ ఉండాలి, చాలా పెద్దలు ఉండాలి, మనకి కౌన్సిలర్స్ ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాను. సరైనటువంటి వారు సరైన రీతిలో నడిపించబడకపోతే చాలా మంది పిల్లల జీవితాలు ఈరోజు చాలా దిగజారిపోయి తల్లిదండ్రులు ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడి ప్రతికూలమైన మాటలు, ప్రతికూలమైన చర్యల ద్వారా వారి హృదయాన్ని గాయపరచడం, వాళ్ళు ఎందుకు పనికిరాని వారిగా అంచడం వల్ల వాళ్ళు అలాగే అయిపోతున్నారు. ఇవి పరిస్థితులన్నీ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ప్రతికూలమైన పదాలు, అనకూడని మాటలు, తల్లిదండ్రుల నోటి నుంచి శపించబడే మాటలు పిల్లల జీవితాల్లో ఎక్కడ గాయపరుస్తున్నా, దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవల్లో, విశ్వాసంలో, కుటుంబ జీవితాలు, భార్య భర్తల జీవితాలు, వారి పిల్లల జీవితాలు, ఎవరి జీవితాలు ఇవి పనిచేస్తున్నా 21:10 ప్రకారం పల్లగిస్తున్నా, విర్రగొడుతున్నా, నాశనం చేస్తున్నా. రాత్రి కాలసిన తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే శపనార్థంతో కూడిన కష్టతరమైన మాటలతో ఎంతమంది పిల్లల హృదయాల జీవితాల్లో వారి ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతులు ఎదుగులను అడ్డగిస్తున్నాయి. మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తుంది. ఆమేన్. అలాగే తల్లిదండ్రుల ద్వారా అనేక మంది థ్యాంక్ యూ లార్డ్ కష్టతరమైన మాటల ద్వారా మరి సేపించబడినటువంటి వాక్కుల ద్వారా పిల్లల జీవితాల, వారి చదువుల మీద, వారి ఉద్యోగాల మీద, వారి వివాహ జీవితాల మీద, వారి గర్భఫలాల మీద, వారి భవిష్యత్ జీవితాల మీద, పరిచయాలు అన్నింటిలో ఎక్కడెక్కడ వారి మానసిక, శారీరక, ఆత్మీయ జీవితాల్లో దాడి చేస్తున్న బలవంతుని క్రియలు, మంత్రి విద్య ఆత్మల క్రియలు, శపించబడిన మాటల ద్వారా ఎదుగుదల లేకుండా, అభివృద్ధి లేకుండా, ఫలించనీయకుండా, విస్తరించనీయకుండా, దేవుడిచ్చిన లోపరుచుకుని ఆటకపరిచే మంత్రి విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేసి నాశనం చేస్తున్నాను. ఆమేన్. ఈ యొక్క తల్లిదండ్రుల జీవితాలు మంత్రి విద్య ఆత్మల ద్వారా శపించబడిన మాటలు, శపించబడినటువంటి వాక్కులు థ్యాంక్ యూ లార్డ్, శపించబడిన స్థితిగతుల ద్వారా పిల్లల జీవితాల్లో దేవుని కార్యాలు కనబరచబడి ఆటకపరిచే మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిర్వీర్యం చేస్తున్నాను. ఆమేన్.
అలాగే ఈ మంత్రి విద్యాత్మల ద్వారా తల్లిదండ్రుల నోటి నుంచి నాయన అనవసరమైన మాటలు ప్రతికూలమైన పదాల ద్వారా పిల్లలని హృదయాన్ని గాయాలు చేసి చిన్ననాటి నుండి వారిలో గాయాలు చేసి యుక్త వయసులో కూడా అవి మర్చిపోకుండా ఆ ఊన్స్ అలాగే ఉండిపోయి ఇన్నర్ ఊన్స్ కలిగిస్తున్నాను యంత్రంగా గాయాలు కలిగించి తల్లిదండ్రుల జీవితాల్లో థ్యాంక్ యూ తల్లిదండ్రుల మాటల ద్వారా వారి జీవితాల ఆత్మగౌరవానికి దెబ్బతినేలా చేస్తున్నాం బలవంతుడికి నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తములో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని క్రియలు నాశనం చేయబడినగా ఈ మంత్రి విద్యాత్మల ద్వారా చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం ద్వారా తల్లిదండ్రుల నోటి నుంచి శపించబడిన మాటల ద్వారా వారి పిల్లల జీవితాలను ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడడం వారి జీవితాల్లో థ్యాంక్ యూ లార్డ్ వారి మీద వారికి థ్యాంక్ యూ లార్డ్ ఏ విధమైన నమ్మకాలు లేకుండా చేయగలిగినటువంటి సామర్థ్యాలు కోల్పోయేలా చేసే మంత్రి విద్యాత్మల క్రియలు నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను ఈ మంత్రి విద్యాత్మల ద్వారా తల్లిదండ్రుల నోటి నుంచి శపించబడే మాటల ద్వారా పిల్లలు థ్యాంక్ యూ లార్డ్ వారి జీవితాల్లో నేను అంతరంగ థ్యాంక్ యూ ఆత్మీయ పరిస్థితులన్నిటిని శారీరక పరిస్థితులు మానసిక పరిస్థితులను దిగజారిపోయేలా చేసే మంత్రి విద్యాత్మల క్రియలు అసమర్థులుగా చూపించే ఆ తల్లిదండ్రుల అటువంటి శాపనార్థపు మాటలు వారి మీద వారికి థ్యాంక్ యూ లార్డ్ అనర్హులుగా కనిపించేలా చేసే ఆ మంత్రి విద్యాత్మల క్రియలు నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్తు చేస్తున్నా నిర్వీర్యం చేస్తున్నా నాశనం చేస్తున్నా థ్యాంక్ యూ లార్డ్ ఈ మంత్రి విద్యాత్మల ద్వారా తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే శపించబడిన మాటల ద్వారా పిల్లల జీవితాల్లో థ్యాంక్ యూ జీసస్ ఎదుగుదల లేకుండా చేస్తున్నటువంటి థ్యాంక్ యూ లార్డ్ ఆ మంత్రి విద్యాత్మల క్రియలు థ్యాంక్ యూ జీసస్ ఆత్మ గౌరవాన్ని కోల్పోయేలా చేస్తున్న మంత్రి విద్యాత్మల క్రియలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ ఒక పిరికితనపు ఆత్మల చేత ఆవరించబడేలా చేసే మంత్రి విద్యాత్మల క్రియలు నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా దేవుని అగ్నిచేత వాని క్రియలు నిస్సత్తు చేసి కాల్చివేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఈ మంత్రి విద్యాత్మల క్రియలు ఏ తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే శపించబడిన వాక్కుల ద్వారా తరతరాలుగా తర్వాత తరం మీదకి ప్రాకేలా చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా లైఫ్ పరుస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ తల్లిదండ్రులతో మంత్రి విద్యాత్మ ద్వారా శపించబడిన మాటలు శపించబడిన పరిస్థితుల ద్వారా పిల్లల జీవితాల్లో థ్యాంక్ యూ లార్డ్ ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఆరోగ్య జీవితాల్లో ఆర్థిక విషయాల్లో దాడి చేసే మంత్రి విద్యాత్మల క్రియలన్నిటి కూడా వారిని ఏ విధంగా కూడా ముందుకు స్టెప్ తీసుకుని కూడా అడుగు వేయని కూడా చేస్తున్న మంత్రి విద్యాత్మల క్రియలని కూడా ప్రాణబద్ధకాలు ఎక్కడ తల్లిదండ్రులు బిడ్డల జీవితాల్లో పడిన నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేస్తున్నా నిర్వీర్యం చేస్తున్నా లయపరుస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో మంత్రి విద్యాత్మల క్రియల ద్వారా తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే శపించబడిన మాటలు వారి జీవితాల్లో నాయన భవిష్యత్తుకు అడ్డుగా ఉండేలా చేస్తూ వారికి భవిష్యత్తు లేకుండా చేస్తున్న దిగజారిపోయిన స్థితిని కనపడించే ఆ బలవంతుడి క్రియలన్నీ కూడా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా లయపరుస్తున్నాను నాశనం చేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కాల సమయంలో మంత్రి విద్యాత్మల ద్వారా థ్యాంక్ యూ లార్డ్ తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే శాపనార్థపు మాటలు వారి శపించబడిన క్రియల ద్వారా వారి పిల్లల జీవితాలు తక్కువ చేసి మాట్లాడేలా చేసి ఆ మంత్రి విద్యాత్మల క్రియలన్నిటిని కూడా వారిని ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు ప్రతి దినము కూడా విమర్శనాత్మకంగా విమర్శలతో మాట్లాడి వారిని కించపరిచేలా చేసి ఆ మంత్రి విద్యాత్మల క్రియలన్నిటి కూడా నొచ్చుకుని వారి హృదయాలు నొచ్చుకునేలా చేసి ఆ మంత్రి విద్యాత్మల క్రియలను కూడా ఆ శపించబడిన వాక్కుల ద్వారా హీనపరిచే మంత్రి విద్యాత్మల క్రియలను కూడా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ రాత్రి కాల సమయంలో నాయన ఇది మంత్రి విద్యాత్మల ద్వారా నాయన తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే పలుకులు చిన్ననాటి నుంచి టీచర్స్ అలాగే అనేకుల ద్వారా వచ్చేసి అప్పించబడిన మాటల ద్వారా పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా లేకుండా చేసి దాడి చేసే భవిష్యత్తు మీద దాడి చేసే మంత్రి విద్యాత్మలు థ్యాంక్ యూ ఈ రోజు త్రికాల దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల కుటుంబాల సంఘాల సేవల విశ్వాసాల భార్య భర్తల జీవితాలు పిల్లల జీవితాలు మా కుటుంబాలు ఎక్కడ బిడ్డల మీద ఎక్కడ ఏ పరభావాలు లేకుండా 10 తరాలు 9 8 6 7 6 5 4 3 2 1 ఏ స్థానం మీద అది పని చేయకుండా నెక్స్ట్ జనరేషన్ మీద కూడా పని చేయకుండా నజరుడనేసుక్రీస్తు నామములో నజరుడనేసుక్రీస్తు రక్తంలో నజరుడనేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి బలిబిడ్డల నిర్మీస్తున్న విర్రగొడుతున్న నాశనం చేస్తున్నారు రాత్రి కాల మంత్రి విద్యాత్మల ద్వారా తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చినటువంటి పెద్దల నుంచి వచ్చిన శాపనార్థపు మాటలు ఎక్కడ దాడి చేయకుండా ప్రభావాలు మా సరిహద్దుల్లో పులిమేరల పిల్లల జీవితాలు ఎక్కడ ప్రాణాత్మక ఆలోచన తలపులు తెచ్చి ఎక్కడ దాడి చేయకుండా పులిమేరల సరిహద్దులు విడిచిపెట్టి అరణ్యాల కడారులకి అవి మరలా తిరిగి రాకుండా ఏ విధంగా కూడా పనిచేయకుండా యేసుక్రీస్తు రక్తం చేత మా ప్రాణాత్మక ఆలోచన తలపులు దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు రక్తం చేత గురిపిల్ల రక్తం చేత కలవరిసిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేస్తున్న అగ్నికంచిన ప్రకారంగా ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావాల్సిన హెబ్రీ 14 ప్రకారం యేసు రక్తమును ప్రోక్షిస్తున్న గొర్రె ప్రోక్షిస్తున్న కలవరి సిల్వర్ రక్తమును ప్రోక్షిస్తున్న
ఆత్మదేవానికి వందనాలు. గలతీ 3:13 ప్రకారం అయా ఇదిగో ఈ శాపాలన్నిటి కొరకు నా తండ్రి తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చిన పాపపు శాపపు మాటలు కానీ, టీచర్స్ దగ్గర నుంచి వచ్చిన శాపపు మాటలు కానీ, పెద్దల దగ్గర నుంచి వచ్చిన శాపపు మాటలు, సమాజంలో వచ్చిన శాప మాటలు ఏవి మాకు తగలకుండా, మా నోటి నుంచి వచ్చే శాప మాటలు మా మీద దాడి చేయకుండా, ఏ జనరేషన్ నుండి మా మీద దాడి చేయకుండా, గలతీ 3:13 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువా మా స్థానంలో మీరు నిలబడి ఆ రాణి మీద నాయన ఆ శాపాలన్నిటిని కూడా కొచ్చివేసినందులకే స్తోత్రాలు, తీసివేసినందులకే స్తోత్రాలు, స్తోత్రాలు, మాకు విడుదల ఇచ్చినందులకే కల్వరి సిలువలో నీకు స్తోత్రాలయ్యా. మీ రాత్రి కాల్సిన ప్రతి శాపాన్ని మీరు మీ నామంలో కొట్టివేసినందులకే నీకు వందన, మీ రక్తంలో కొట్టివేసినందులకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మడ మీ లేఖనాల ద్వారా సత్యాన్ని మాకు బయలుపరిచి మా ఆత్మీయ మనోనేతలు వెలిగించినందులకే స్తోత్రాలు. మాకు ఇచ్చిన విడుదలకై స్తోత్రాలు. ప్రతి శాపపు కాటిని నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొట్టినందులకే నిస్సత్తు చేసినందులకై స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మీరు మాకు ఇచ్చిన విడుదలకై స్తోత్రాలు, మాకు ఇచ్చిన స్వేచ్ఛకు, ఆత్మ సంబంధమైన స్వేచ్ఛకే స్తోత్రాలు. మా బిడ్డల జీవితంలో మీరు ఇచ్చిన ఆశీర్వాదాలకు, మా జీవితంలో మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు దీవులకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రతి ఒక్క తల్లిదండ్రుల నోటి నుంచి ఆశీర్వాదపు వాక్కులు వచ్చేలాగా మా నోటి నుంచి ఆశీర్వాదమైన వాక్కులు మీరు పెట్టినందులకే స్తోత్రాలు నాయన. ఏ తల్లిదండ్రుల నుంచి విషపూరితమైన మాటలతో పిల్లల జీవితాల్లోకి శాపనార్థపు మాటలు, కష్టతరమైన మాటలు లేకుండా రాకుండా వారి నోటి నుంచి ఆశీర్వదించబడిన మాటలు మాత్రమే యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. తండ్రి మీరు ఆ విధంగా నడిపిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను. ఈ రాత్రి కాలశంలో అయా ప్రతి ఒక్క తల్లిదండ్రుల నోటిని కూడా యేసు నామములో నీ ఆశీర్వాదపు వాక్కులతో నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక. దీవెనకరమైన వాక్కులతో నింపబడును గాక. శక్తి గల నీ వాక్యపు అభిషేకాల చేత, ఆశీర్వాదపు వాక్కుల చేత నింపబడును గాక. యేసు నామములో నాలుగు నదుపు చేసుకుని మాట్లాడే కృపతో నింపబడును గాక. ఏది పడితే అదే మాట్లాడి కష్టతరమైన మాటలు పిల్లల జీవితంలో లేకుండా రాకుండా ఆశీర్వాదకరమైన వాక్కులతో నడిపించబడే కృపను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం, విడుదల చేస్తున్నాం, విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మడా నీకు వందనాలయ. మా నోటి నుంచి నీ ఆశీర్వాదపు వాక్కులు పలికలు మీరు చేసినందుకే స్తోత్రాలు, ఆ కృపతో నింపినందుకే స్తోత్రాలు. అభిషేకాన్ని మాలోకి విడుదల చేసిన విధానపడి నీకు వందనాలు చెల్లిస్తూ రాత్రి కాలసిన ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వివాహ జీవితాలు, వారి గర్భఫలాలు, వారి ఆత్మీయ శారీరక మానసిక స్థితికి, ఆర్థిక ఆరోగ్యాల విషయాల్లో, పరిచయం అన్నింటిలో కూడా ఆశీర్వాదాలు నదుడు యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. దీవెన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. ఇంకా నీ నామములు ఫలించి అభివృద్ధి విస్తరించి మీరు ఇచ్చిన అన్ని నుంచి లోపరిచిన ఆశీర్వాదం నదుడు యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన అందరూ సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నదుడు యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఈ యొక్క పరిచయ ద్వారా మీరు అందరూ ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామమున మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయ ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలుగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.